జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడి దేశాన్ని ప్రకంపన లేపిస్తుంది. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకుంది. అయినా కూడా పాకిస్తాన్ కవ్వింపులు మాత్రం ఆగడం లేదు. ఈ మొత్తం వ్యవహారానికి ఏ విధంగా చెక్ పెట్టాలి, దీనికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే విషయాలపైన కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, అదేవిధంగా గతంలో జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలకు కేంద్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఈ దాడి చూస్తే చాలా దారుణంగా ఒక రాక్షసమైన చర్య విధంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ప్రపంచమంతా కూడా దీన్ని ఖండిస్తుంది. సార్, అసలు ఈ దాడిని మీరు పైన అభిప్రాయం ఏంటి? దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఈ దాడి జరిగింది చాలా దారుణమైంది. దానికి ఇంకోళ్ళు వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. దేశమంతా కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఫ్రమ్ కార్గిల్ టు కన్యాకుమారి ఎవ్రీబడి హెస్ కండెమ్డ్ ఇట్. ఆ కార్గిల్ అని ఆ వర్డ్ ఇంట్రడ్యూస్ చేసాడు ఆయన. దానికి చాలా మీనింగ్ ఉంది. అంటే కార్గిల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాశ్మీర్. ఇంత ముందు ఇలాంటి ఏదైనా జరిగితే కాశ్మీర్లో వాళ్ళు వేరే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేదానికి వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మేము రియాక్ట్ అయ్యాము వగేరా వగేరా ఏదో ఒక సాగు చెప్పి, లేకపోతే ఫుల్ సపోర్ట్ ఉండేది కాదు. ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు నోరు మూసుకుని ఉండేవాళ్ళు. కానీ బట్ ఓపెన్గా వచ్చి సింపథైజ్ చేసి ఇది చాలా దారుణమైంది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ కాశ్మీర్లో ఉన్నవాళ్ళు. ఈసారి డిఫరెన్స్ ఏంటంటే కాశ్మీర్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా దీన్ని కండెమ్ చేశారు. ఇది జరగవలసింది కాదు, చాలా జరగకూడని పని జరిగింది, చాలా దారుణమైనది అని చెప్పేసి కండెమ్ చేశారు. స్పాంటేనియస్గా చేశారు. స్థానిక యువకుడు కూడా అక్కడ ఉన్నటువంటి తుపాకీ లాక్కోవడానికి కూడా ప్రయత్నించి అమ్ముడు. కరెక్ట్. సో అందులో ఇద్దరు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మన ఈ పోనీ డ్రైవర్స్, తర్వాత టాక్సీ డ్రైవర్ వగేరా వాళ్ళు హెల్ప్ చేశారు. కాబట్టి పొలిటికల్ లీడర్స్ కూడా ఇంతకుముందు ఏదో విధిస్తూ మీరు అన్నెసర్లీ పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తున్నారు, లేకపోతే ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఏదో సగం అప్రూవల్, ఇంకా సగం ఇంకా రిజర్వ్ ఉండేది. అంటే ఓపెన్గా చెప్పపోయినా కూడా ఫుల్ సింపతి ఉండేది కాదు. ఈసారి డిఫరెన్స్ ఏమిటంటే ఈ ఘటన జరిగిన తర్వాత మంచి రియాక్షన్ వచ్చింది కాశ్మీర్లో. చెప్పారు ఇది చాలా కండెమ్నబుల్ అని. సార్, ఈ దాడి విషయం చూస్తున్నట్లే సార్, గతంలో జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా సైనికులను లక్ష్యంగా చేసుకుని లేకపోతే రక్షణ స్థావరాలపైన ఎక్కువగా దాడి, కానీ నేరుగా ప్రజలపైన ఒక అమాయక పర్యాటకులపైన దాడి చేయడం, అదేవిధంగా ప్రత్యేకంగా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం, ఈ సమయానికి దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఉద్దేశం లక్ష్యం ఉంటుందా సార్? లేదు, అలా ఏం లేదు. వాళ్ళు ఏదైతే సెన్సేషనలైజ్ చేసి, ముఖ్యంగా ఈ వాన్స్ అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు ఇండియాలో, ఆయన ఉన్నాడు. మనమంతానేమో చాలా సంతోషిస్తున్నాం. మంచి కాశ్మీర్ మంచి టూరిజం సీజను, బ్రహ్మాండంగా ప్రజలు వెళ్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ అది ఇదని. కాశ్మీర్లో పోయిన సంవత్సరాలు హిస్టరీ చెప్పక్కర్లేదు, కానీ స్టేట్ గవర్నమెంట్ 370 ఇది తీసేశారు. తీసేసిన తర్వాత వాళ్ళలో కొంత కోపం ఉంది ముస్లిం లీడర్స్లో. తర్వాత స్టేట్ గవర్నమెంట్ని రద్దు చేసి దాన్ని ఇది యూనియన్ టెరిటరీస్గా చేశారు. రెండు ఎలక్షన్స్ చాలా కాలం వరకు జరగలేదు. ఈ ఎలక్షన్స్ జరగముందు వాళ్ళని కొంతమందిని జైల్లో పెట్టి లీడర్స్ని వగేరా వగేరా జరిగింది. ఈ సందర్భంలో చాలా కోపం ఉంటుంది వీళ్ళకి, లోపల ఉండాల్సింది నార్మల్గా. బట్ అదంతా కూడా లేకుండా కంప్లీట్ ఓపెన్లీ దే హ్యావ్ సపోర్టెడ్ దిస్ టైం. తర్వాత 2 ఎలక్షన్స్ జరిగాయి. గుడ్ థింగ్ ఇట్ హెస్ హ్యాపెండ్. పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి, అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. సో ఇప్పుడు అయితే ప్రామిస్ ఈజ్ దట్ ఫుల్ స్టేట్హుడ్ వుడ్ బి గివెన్ బ్యాక్ అని. అది ఎప్పుడు జరుగుతుందో అది అలా ఉంచండి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే నేను చాలా కారణాలు వాళ్ళ మనసులో మన మీద ద్వేషం పెరగడానికి ఆధారాలు అవి ఏమీ బయటికి రాలేదు. ఈసారి రాకుండా కంప్లీట్గా టోటల్ సపోర్ట్. ఇది సంథింగ్ వెల్కమ్ టు బి డన్. ఇది చాలా విషాదమైన ఇన్సిడెంట్ జరిగింది, కానీ అందులో కొంచెం మేలు
ప్రజల నుంచి మాత్రం కాశ్మీర్ ప్రజల నుంచి, yes, sir. కాశ్మీర్ ప్రజల నుంచి వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్. అయితే మీరు అన్నట్టు ఆర్టికల్ రద్దు తర్వాత చాలా మందిని అరెస్ట్ చేశారు, కొంతమంది ఎన్కౌంటర్లలో చనిపోయారు, చాలా ఒక పూర్తి అదుపులో ఉన్నట్టుగా పర్యాటకం అంతా పెరిగింది. ఒకసారిగా వాతావరణం ఇలా అనుకున్న సమయంలో మళ్ళీ జరగడం అనేది మిస్చీఫ్ అండి. మిస్చీఫ్ చేయడానికి కామ్గా ఉన్న దాంట్లో రాయి వేస్తే ఆ వాటర్ అంతా ఇదైపోతుంది. వాటర్ అంత ముందే సరిగ్గా పారకపోతే దాంట్లో రాయి వేస్తే కనపడదు మీకు. స్టిల్ వాటర్లో రాయి వేస్తే అన్నీ ఇది వస్తాయి. అంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఇప్పటికీ పాకిస్తాన్ ఇంకా మళ్ళీ దబాయించడం, అదేవిధంగా మళ్ళీ ఇంకా కవింపు చర్యలు చేయడం, ఇవన్నీ దీనందరికీ మూల కారణం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ. ఈ పాకిస్తాన్ ఆర్మీకి ఇంకా వేరే పని లేదు. దే ఆర్ వెరీ గుడ్ విత్ చైనా, దే ఆర్ ఫెయిర్లీ గుడ్ విత్ గల్ఫ్ కంట్రీస్. వీళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్రాబ్లం అంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ టాస్క్ ఏంటంటే కాశ్మీర్ రాలేదు మనకి. కొంత ఆక్యుపై చేసేసుకున్నారు, ఆక్యుపైడ్ కాశ్మీర్. అది చాలదు, మొత్తం అంతా ఆక్యుపై చేయాలి. ఐఎస్ఐ నుంచి చూడండి, ఐఎస్ఐ ఇస్ అన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పాకిస్తానీ ఆర్మీ. సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ ఇది దే కెన్ జస్టిఫై ఓన్లీ వెన్ దే ఆర్ టాకింగ్ ఆఫ్ వార్. సో ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సివిలియన్ ప్రభుత్వం ఆర్మీని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. సో ఈ ఇన్సిడెంట్ కూడా అంటే ఆర్మీ చీఫ్ కాశ్మీర్ మీద చేసిన కామెంట్స్ కు ఈ దాడిని కలిపి చూడొచ్చా? దీని కంప్లీట్లీ దేర్ ఇస్ నో డౌట్. దానివల్లే జరిగింది, వాళ్లే ప్లాన్ చేశారు. ది ఎంటైర్ దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్. ఒక్క వీసం కూడా అందులో డౌట్ లేదు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్స్ రియాక్షన్ ఈజ్ వెరీ కరెక్ట్. కాబట్టి ఇంకో మంచి ఏం జరిగిందంటే ఈ దీంట్లోంచి ఇన్సిడెంట్లో ప్రపంచం అంతా కూడా మనతో పాటు ఉంది ఇప్పుడు సార్. కాబట్టి మనం యాక్షన్ ఏది తీసుకున్నా కూడా ఇమీడియట్గా చెప్పలేము ఏమి యాక్షన్ తీసుకోవాలా. దట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు డిసైడ్. అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ స్థావరాలన్నీ కూడా పాకిస్తాన్ లోపల ఉండి చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంటే అమెరికా వంటి దేశాలు బిన్ లాడెన్ విషయంలో సీమాంతర దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇలాంటి సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ కానీ లేక అలాంటి అవకాశం ఉంటుందా సార్? మీరు అడిగిన ప్రశ్న ఒక విధంగా కరెక్టే. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు స్థావరాలు అంటూ పర్మనెంట్గా లేవు. ఇప్పుడు ఇంతకుముందు ఉండే. ఇంతకుముందు నేను 30 ఏళ్ల క్రితం కాశ్మీర్లో ఉన్నప్పుడు, రెండోది చాలా హిల్లీ ఏరియా, అది హైయెస్ట్ హిల్స్, హిమాలయ పీక్స్, పీర్ పంజాల్ రేంజ్, ఇవన్నీ కూడా కాశ్మీర్లో ఉన్నాయి. అది చాలా డిఫికల్ట్ టెరైన్, హైలీ ఫారెస్టెడ్. ఇక్కడ మనిషి అక్కడ 10 అడుగుల దూరంలో ఉంటే నీకు కనపడ్డు, బికాజ్ ఇట్ ఇస్ ఎ థిక్ ఫారెస్ట్. అలాంటి ఏరియాలో వెళ్ళి వాళ్ళని లొకేట్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయటం కష్టం ఇన్ ఎ వే. ఇప్పుడు బాలాకోట్ వీ హ్యావ్ గివెన్ ఏ గుడ్ మెసేజ్ వీ థాట్ పుల్వామా అయిన తర్వాత. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మొదలెట్టారు. ఇది ఆల్ ఇన్స్పైర్డ్ బై, ఆ రోజుల్లో కొంత సపోర్ట్ ఉండేది. బట్ ఈ రోజుల్లో మన పోయిన ఈ బీజేపీ గవర్నమెంట్ రూల్లో ఆ సపోర్ట్ చాలా తగ్గింది. దానికి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే హౌ దీస్ పీపుల్ హ్యావ్ రియాక్టెడ్. ఏదో ఉండొచ్చును, ఒకటో రెండో ఫెలోస్. సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది, రాజకీయ పార్టీలు కూడా దేశంలో అన్ని కూడా ప్రభుత్వానికి అండగా ఉన్నాయి, కాంగ్రెస్ అన్ని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అంటే సింధు జలాల విషయంలో కానీ వీసాల రద్దు, ఇవన్నీ కూడా అంటే పాకిస్తాన్ చర్యలను, ఇలాంటి పాకిస్తాన్ ముఖ్యంగా ఆర్మీ చర్యలను ఇవన్నీ కూడా నియంత్రించే పరిస్థితి ఉందా? ఇంకా చర్యలు అవసరమా? లేదు, చాలా చర్యలు అవసరం. ఇవన్నీ కూడా ఏమంటే ఇమీడియట్ రియాక్షన్. సార్ మొత్తం మీద ఈ దాడిని ప్రత్యేకంగా చూస్తున్నట్లయితే రెండు ఒక చర్చా విమర్శలు కూడా వస్తున్నాయి సార్. ఒకటి నిఘా లోపం, రెండవది భద్రతాపరమైన పరిస్థితులు. ఇవంటే ఎప్పుడు కాశ్మీర్లో మీరు అన్నట్టు గత కొంతకాలంగా పరిస్థితులు చక్కబడినట్టు కనిపిస్తున్నప్పుడు ఎప్పుడు నివురుగప్పిన నిప్ప అనేది అది తెలుసు, అయినా ఎక్కడైనా లోపం ఉన్నట్టు కనిపిస్తుంది సార్. అన్నీ ఉన్నాయి చిన్న చిన్న ఇవి, అవి వాటితో ఉపయోగం ఏముండదు. ఎవరిని ఫర్నిష్ చేస్తారు మీరు? ఇంకోటి కూడా ఉంది ఇందులోను, ఒక యాంగిల్ ఒక పేపర్లో వచ్చింది. అది ఐ డోంట్ వాంట్ టు హైలైట్, బట్ ఇట్ హెస్ కమ్, ఇట్ మైట్ కమ్ బ్యాక్ అగైన్. వీళ్ళు ఆర్డినరీ టూరిస్టులు కాదు, వీళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం అక్కడికి వెళ్ళారు. వీళ్ళు
అందుకనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు ఇందులోను, నేవీ ఆఫీసర్స్. అందుకని వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం మేము. వి యాక్టెడ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది లష్కరే తోయిబా వాళ్ళు. సో దట్ మీన్స్ దే హ్యావ్ ప్లాన్డ్. ఓ ప్లాన్డ్ అటాక్కి మరి మీరేం చేయలేరు. మామూలు ఆర్డినరీ టూరిస్టు ఒక 2 మైల్స్ హిల్ ఎక్కడం మనకు సాధ్యం కాదు ఆ క్లైమేట్లో. ఇందులో చాలా మంది సాధారణ ప్రజలు కూడా కనిపిస్తున్నారు సార్. అంటే ఉంది. ఇద్దరు ఉండొచ్చు మీరు అన్నట్టు. కరెక్ట్, సామాన్య ప్రజలు ఉన్నారు. ఐ ఓన్లీ వాడు చెప్పాను, ఒక స్టేట్మెంట్ చెప్పాను నేను. exactly. ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ Yeah, పాయింట్. sir. అవును, అవును, sir.